భారత సైన్యంలోనే ఒక సరికొత్త వివాదం వచ్చింది. అక్కడ లైంగిక వేధింపుల వివాదం. తన పై అధికారి తన మీద లైంగిక దాడికి పాల్పడ్డాడని వాయుసేనకు చెందిన ఒక మహిళా అధికారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు జమ్మూ కాశ్మీర్లోని బొద్గాం పోలీస్ స్టేషన్లో నిందితుడి మీద ఎఫ్ఐఆర్ నమోదైంది. దర్యాప్తు జరుపుతున్న పోలీసులు సహకరిస్తున్నామని వాయుసేన అధికారి వర్గాలు మంగళవారం చెప్పాయి. నిందితుడు వాయుసేనలో వింగ్ కమాండర్ కాగా బాధితురాలు ఫ్లయింగ్ ఆఫీసర్. ఇద్దరూ కాశ్మీర్లోనే పనిచేస్తున్నారు. గత ఏడాది డిసెంబర్ 31వ తేదీన శ్రీనగర్లోని ఆఫీసర్స్ మెస్లో కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా తన సీనియర్ అయిన వింగ్ కమాండర్ న్యూ ఇయర్ బహుమతులు తమ ఇంట్లో ఉన్నాయని చెప్పి అక్కడికి తనని తీసుకెళ్లాడని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అక్కడ తాను అడ్డుకుంటున్నా వినిపించుకోకుండా తన మీద లైంగిక దాడికి పాల్పడ్డాడని, ముఖరతి జరిపాడని తెలిపారు. కొన్ని రోజుల పాటు తీవ్రమైన మానసిక వేదనకు గురైన అనంతరం ఇద్దరు మహిళా అధికారుల సహకారంతో తమ విభాగంలో ఫిర్యాదు చేశారని, ఒక కర్నల్ స్థాయి అధికారి దీని మీద దర్యాప్తుకు నియమితులయ్యారని చెప్పారు. దర్యాప్తు సమయంలో నిందితుని తన పక్కన కూర్చోబెట్టి తనను ప్రశ్నించేవారని, ఈ విధంగా జరిగిన దర్యాప్తు ఏమీ తేల్చకుండానే ముగిసిందన్నారు. దీంతో తాను అంతర్గత కమిటీకి ఫిర్యాదు చేశారని, ఆ కమిటీ కూడా నిందితుడికి సహకరిస్తున్నట్టుగానే వ్యవహరించింది తప్ప బాధితురాలనైనా తనకు అండగా నిలబడలేదని వాపోయారు. పలుమార్లు తాను ఒత్తిడి చేస్తే కానీ తనకు వైద్య పరీక్షలు నిర్వహించలేదన్నారు. ఈ దారుణ పరిస్థితుల ఉపశమనం కోసం సెలవు అడిగితే ఇచ్చేవారు కాదు. కనీసం వేరే విభాగానికి కానీ వేరే ప్రాంతానికి కానీ బదిలీ చేయమన్న విజ్ఞప్తిని కూడా పట్టించుకోలేదు. దీంతో నాపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తితో కలిసి అతడి సహకరిస్తున్న అధికారులతో కలిసి రోజు పనిచేయాల్సి వచ్చిందని సదరు మహిళా అధికారి తన ఫిర్యాదులు వివరించారు. తనను సామాజికంగా వెలివేసినట్టుగా వివరించారని, తనతో ఎవరైనా మాట్లాడితే వారిని ఉన్నతాధికారులు వేధించేవారని, దీంతో తన ఆత్మహత్య ఆలోచన చుట్టుముట్టాయని, దైనందిన కార్యకలాపాలను కూడా చేయలేని పరిస్థితి చేరుకున్నానని బాధితురాలు కంప్లైంట్ చేశారు.